ముందుగా ముఖ్యాంశాలు. దంచికొడుతున్న వర్షం. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విచిత్రం, 100కు 102 మార్కులు వచ్చాయి. ఎక్కడైనా 100కు 100 మార్కులు సాధించడం విద్యార్థి ఘనత, కానీ 100కు 102 మార్కులు రావడం వెరైటీ. ఈ ఘటన ఒడిశా కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన 12th పరీక్షల్లో బయటపడింది. విశ్వజిత్ అనే స్టూడెంట్కు ఇంగ్లీష్లో ఏకంగా 102 మార్కులు రావడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో వాల్యుయేషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది కంప్యూటర్ తప్పిదమని, వారంలో సవరిస్తామని అధికారులు తెలిపారు. ఒక్కరోజే 30 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. వడదెబ్బతో నిన్నొక్కరోజే వేర్వేరు జిల్లాల్లో 30 మంది మరణించారు. ఏపీలో 21 మంది చనిపోగా అందులో 10 మరణాలు విజయవాడలోనే చోటు చేసుకోవడం గమనార్హం. వార్తల సమాప్తం. నమస్కారం.